ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. మనం హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి విషయాల్ని మన మైండ్‌కి తీసుకోవాలి? ఎలాంటి విషయాలను వదిలేయాలి సార్? చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు 200% మీకే విషయాలు నచ్చవంటే, నాకు బెండకాయ కూర తినడం ఇష్టం లేదు, లేకుంటే నాకు ఈ పని ఇష్టం లేదంటే, యాస్ మచ్ యాస్ పాసిబుల్ దానికి దూరంగా ఉండడం ఉత్తమమైన పని. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయాలు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టూ ఎవరన్నా నెగెటివ్ మాట్లాడుతుంటే నాకు నచ్చదు. మనం ఏం చేస్తాం అక్కడే కూర్చొని, వీడు ఇలా చేశాడు అనుకున్నా, వాడి వల్ల ఇలా జరిగిందని చెప్పి లేనిపోని చెత్తనంతా మనం డంప్ యార్డ్ లాగా క్రియేట్ చేసుకుంటే మాత్రం యూ విల్ నెవర్ ఫైండ్ యువర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఎప్పుడొస్తుందంటే, నేను నాతో ఉంటూ హ్యాపీగా ఉంటూ నాకెంత కావాలో నేను అంతే తీసుకొని, అది తినే తిండిలవ్వచ్చు, తీసుకునే ఇన్ఫర్మేషన్‌లవ్వచ్చు, ఏదైనా సరే ఆ మొమెంట్‌లో ఉంటే దాన్ని హ్యాపీనెస్ అంటారు. కానీ ఇక్కడేమవుతుంది తెలుసా? అనవసరంగా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఇలా గొడవలయ్యాయని చెప్పి, పనికిరాని విషయాలనన్నీ తీసుకొని మైండ్‌లోకెక్కించుకుంటూ, మైండ్‌ని డస్ట్‌బిన్‌గా మార్చుకుంటూ ఉంటే మాత్రం యూ కాంట్ బీ హ్యాపీ ఎనీవేర్ ఇన్ దిస్ ప్లేస్. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రాంగానే వాడిలా అన్నాడు, వాడిలా చేశాడు, ఇదిలా అయింది అని చెప్పి దాన్ని క్యారీ చేస్తూ ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకో పర్సన్‌తో గొడవయింది. మేబీ నాకు అతనికి ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదు. అంతే కదా! ఇద్దరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఇద్దరు ఒకే ఇష్టాలుండాలి ఏం లేదు. నాకు అతనికి మ్యాచ్ అవ్వలేదు. ఓకే. థాంక్ యూ సో మచ్ అని చెప్పి వదిలేయాలి. అంతేగాని అతను లేనప్పుడు అతని గురించి మొత్తం మాట్లాడుకుంటూ, వీడిలా చేస్తాడు, వాడి వల్ల ఇలాగే జరిగిద్దని చెప్పి నేను అలా మాట్లాడుతూ ఉంటే, కెన్ ఐ బీ హ్యాపీ రైట్ నౌ? అర్థమైందా? పోనీ వాడెక్కడైనా కనపడంగానే తెలియకుండానే లోపల నుంచి ఎక్కడో ఒక కోపంతో కూడిన క్రోధం ఇదంతా బయటకొస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఎక్కడుంటుంది? ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఎంతవరకు క్యారీ చేయాలి, ఏది క్యారీ చేయకూడదు అనేది ఫస్ట్ తెలిసుండాలి. క్యారీ ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇప్పుడు ఆఫీస్‌లో ఏదైనా తిట్టారని చెప్పి నేనదే క్యారీ చేసి ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుంది? నేను మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా నా ఆ! కుటుంబాల్లో కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేసినోడిని అవుతాను నేను. హ్మ్. అంటే ఇప్పుడేం జేయాలి? నాకు హ్యాపీనెస్ కావాలి, వాళ్ళకి నేను హ్యాపీనెస్ ఇవ్వాలంటే నేనేం జేయాలి? అంటే నేను క్యారీ చేయకూడదు. ఇక్కడ మనమేం జేస్తామంటే, ఆ విషయాలు ఇక్కడికి, ఈ విషయాలు అక్కడికి, ఈ కోపం అక్కడికి, ఆ బాధ ఇక్కడికి అన్నీ క్యారీ చేస్తుంటే వేర్ యూ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ నెవర్ క్యారీ ద బ్యాగేజెస్. బ్యాగేజ్ క్యారీ చేయకుండా ఉంటే ఉత్తమమైన పని. సరే, మీరు చెప్పిన తర్వాత నాకొకటి హ్మ్. అడగాలనుంది. ఒక 21 ఇయర్స్ అబ్బాయి వాళ్ళక్క ఎవరి కోసమో చెప్తుంది. ఆళ్ళక్కకి ఆ పక్కన పర్సన్‌కి పడట్లేదనమాట. చెప్తుంది. బ్యాడ్‌గా చెప్తుందని హ్మ్. చెప్పుకుంటున్నాను. ఈ అబ్బాయి నాకు చెప్పకక్క, సో, నాకు వాళ్ళ మీదున్న ఒపీనియన్ పోతది. ట్రూ. సో, అని చెప్పాడనమాట. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే వాళ్ళక్క. నా తమ్ముడే కదా వింటాడులే, మనం మాట్లాడుతున్నామంటే వెళ్లి రేపొద్దున్న అడుగుతాడులే అని అనుకుంది. ఈ అబ్బాయి ఇలా చెప్పడం ఎక్స్‌పెక్ట్ చేయల. ఆ అబ్బాయి మైండ్ సెట్ ఏమంటారసలు మీరు? ఏం కలర్ కనపడుతుంది? బ్లాకో, బ్రౌనో. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడే కలర్ కనపడుతుంది? వైట్. వైట్. ఇప్పుడు బ్లాక్. హ్మ్. వైట్. వైట్. మీరు చూస్తున్నప్పుడు మీకు బ్లాక్ కనపడుతుంది. నేను చూస్తున్నప్పుడు నాకు వైట్ కనపడుతుంది. మీరు చూస్తున్నప్పుడు మీకు వైట్ కనపడుతుంది. నేను చూస్తున్నప్పుడు నాకు బ్లాక్ కనపడుతుంది. మన ఇద్దరిలో ఎవరు రైట్? ఇద్దరం రైటే. ఇద్దరం రైటే. హ్మ్. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మీరు ఒక పర్సన్‌ని కలవలేదనుకోండి. సమ్ ఎక్స్ పర్సన్. హ్మ్. రాకేష్ అనే పర్సన్‌ని మీరు కలవలేదు. ఓకేనా? లేదా రాకేష్ అనే పర్సన్ మీకు తెలుసు. రాకేష్ మీ దృష్టిలో చాలా మంచి వ్యక్తి. ఓకే. మంచి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు కావాలన్నా అప్పుడు హెల్ప్ చేస్తూ అలా ఉండే పర్సన్ అనుకుందాం రాకేష్. నాకు సంథింగ్ రాకేష్‌కి నాకు పడలేదు. ఇప్పుడు నేనొచ్చి రాకేష్ గురించి ఉన్నది లేనిదంతా చెప్పాననుకోండి. మీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఒకవేళ రాకేష్ మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండి నా మీద 1% నెగెటివ్ ఉంటే హ్మ్. ఇప్పుడు ఎవరి మాట వింటారు? రాకేష్ మీద పాజిటివే చూస్తారు. అవును. అవునా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను మిమ్మల్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉండి, అప్పుడు స్టిల్ మీరు గనక సుధీర్ గారు మేబీ మీ పాయింట్‌లో మీరనుకున్నది రైటే. మేబీ రాకేష్ మీకు సమ్ ఇంజస్టిస్ చేశాడు. బట్ ఎప్పుడైనా కావాలంటే టైమ్‌లీ హెల్ప్ కూడా అతను చేస్తున్నాడు. మేబీ మీ పాయింట్‌ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొనొచ్చన్నాడంటే హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ లేయర్. ఎవరైతే మీరు బ్రదర్ అన్నారో ఆ అబ్బాయి, హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ లేయర్. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను విని ఆ రోజుటి నుంచి అతన్ని అలా జడ్జ్ చేయడం మొదలుపెట్టానంటే అతనితో ఉండే రిలేషన్ పోతుంది. హ్మ్. అతని క్యారెక్టర్‌ని నేను రాంగ్‌గా అసాసినేట్ చేసినట్టే అవుతుంది గదా! మేబీ నాకు రాకేష్ అనే పర్సన్ నచ్చలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మీకు వేరే వాళ్ళకి రాకేష్ నచ్చకూడదని రూల్ ఏం లేదు గదా! బట్ నేనేం చేస్తున్నాను? ఐ యామ్ ట్రైయింగ్ టు ఇన్‌ఫ్లూయెన్స్ యూ టు క్రియేట్ సమ్ నెగెటివ్ అబౌట్ రాకేష్. కానీ ఇక్కడ తప్పు నాది కాదు. ఒకవేళ మీరు నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారంటే తప్పు నాది కాదు. ఎవరిదవ్వాలి? నేను చెప్పిన తర్వాత హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి చేసింది ది బెస్ట్ పని. అందుకే చాణక్య నీతిలో 3 ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయి. ఎప్పుడైనా నీకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ 3 లేయర్స్‌లో మాట్లాడు. ఫస్ట్‌ది నువ్వది చూసావా అని అడుగుతాడు. రాకేష్ నిన్ను చీట్ చేయడం నువ్వు చూసావా? లేకపోతే నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసావా? లేదు ఎవరో చెప్తే విన్నాను. దెన్ దిస్ నాట్ రైట్. సెకండ్‌ది పోనీ రాకేష్‌ని విషయం డైరెక్ట్‌గా అడిగావండి. నేనెప్పుడు అడగలేదు. అడిగితే కదా అసలు అతని పర్స్పెక్టివ్ ఏంటో తెలుస్తుంది. థర్డ్ ఇప్పుడు అతను లేనప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు. లైట్ తీసుకోండి. సో దేర్ ఆర్ 3 లేయర్స్. అప్పుడేమవుతుందంటే ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆలీ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ఏదో మేము సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వేరే వ్యక్తి గురించి మేము మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఇంటరప్ట్ చేసి "ఏయ్! మాట్లాడబాకండి ఇప్పుడు" అన్నాడు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ లేడు గదా! ఆ అబ్బాయి గురించి మీరెందుకు నెగెటివ్ మాట్లాడుతున్నారు? ఉన్నప్పుడు మాట్లాడండి. లేకుంటే యూ డోంట్ హావ్ రైట్ టాక్ అని. వండర్‌ఫుల్ థింగ్ కదది. అవును. మనమేం చేస్తాం? ఇప్పుడు ఒక పర్సన్ లేకుంటే వాడు ఇలా చేశాడు మేడం మీకు తెలుసా అసలు ఇలాగే జరిగిద్ది. వీళ్ళంతా ఈ వరస్ట్ వీళ్ళందరూ అని చెప్పి అంటూ ఉంటే మనిద్దరం లేని వ్యక్తి గురించి నెగెటివ్ మాట్లాడుకొని మనిద్దరి మైండ్స్‌ని నెగెటివ్‌గా ఫిల్ చేసుకోవడం ఎంతవరకు రైట్? దట్స్ ద బెస్ట్ లెసన్స్ విచ్ వి నీడ్ టు లెర్న్.